అందరికీ నమస్కారం. నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి బూందీ రైతా. చాలా సింపుల్గా తయారు చేయవచ్చు, ఎంతో టేస్టీగా ఉంటుంది. బిర్యానీ మరియు పులావ్ తయారు చేసేటప్పుడు సైడ్ డిష్గా దీన్ని యూజ్ చేయవచ్చు. అప్పటికప్పుడు తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ. మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేద్దానండి. ముందుగా ఒక గిన్నెను తీసుకొని పొయ్యి మీద పెట్టి 1 కప్పు నీటిని వేయాలి. నీటిని వేడి చేయాలి. ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దానిలో 1 కప్పున్నర పెరుగును తీసుకోవాలి. ఫ్రెష్ పెరుగు మాత్రమే తీసుకోవాలి. విస్కర్ సహాయంతో పెరుగును బాగా బీట్ చేయాలి. క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు బీట్ చేయాలి. నీళ్ళు వేడెక్కాక పొయ్యి ఆఫ్ చేయాలి. 1 కప్పు బూందీని వేయాలి. ఇవి ఇంట్లో తయారు చేసిన బూందీ. పైన మూత పెట్టాలి. బూందీ అనేది నానుతుంది. బీట్ చేసిన పెరుగు చిక్కగా ఉన్నట్లయితే 1/2 కప్పు నీటిని యాడ్ చేయాలి. కొద్దిసేపు నానిన బూందీని స్ట్రైనర్ సహాయంతో వడకట్టాలి. వడకట్టిన నీటిని వేరు చేయాలి. ఇలా తయారైన బూందీని ముందుగా కలిపి ఉంచిన పెరుగులో వేయాలి. విస్కర్ సహాయంతో బూందీని కలిసే విధంగా కలపాలి. ఇక్కడ నేను మిరియాలను ముందుగా దంచి ఉంచాను. 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేయాలి. ఈ స్టేజ్లో ఉప్పు కారాన్ని చెక్ చేసుకోండి. ఏమైనా తక్కువగా ఉన్నట్లయితే యాడ్ చేయండి. విస్కర్ సహాయంతో కలిసే విధంగా కలపాలి. బూందీ రైతా నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.